హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అచ్చమైన తెలుగు వంట. ఈరోజు వీడియో ఏంటంటే మధ్యాహ్నం లంచ్లోకి నైట్ డిన్నర్లోకి ఏం వండాననేది చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మధ్యాహ్నం లంచ్లోకి ఈరోజు అయితే నేను పప్పు టమాటా అయితే వండుతున్నానండి. ఓ పక్క రైస్ అయితే కడిగి పెట్టాను. పప్పు టమాటా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే పప్పు నీట్గా కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా కారం, 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకోవాలండి. ఇందులో టమాటాలు ఎక్కువే పడతాయండి, ఎందుకంటే ఇది పప్పు టమాటా కదా, అందువల్ల టమాటాలు అయితే ఎక్కువ వేసుకోవాలి. అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత సరిపడిన నీళ్ళు అయితే వేసుకోవాలండి. సరిపడిన నీళ్ళు అయితే వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఈ కందిపప్పు అనేది నార్మల్గా ఉడికించుకునే దానికన్నా ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది కదండి. ఇక 3-4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. పప్పు అయితే బాగా ఉడికిపోతుంది. ఒక పక్క అయితే రైస్ అయితే ఉడికిపోయిందండి. అన్నం అయితే వచ్చేస్తాను. పప్పు కూడా ఉడికిపోయిందండి. కుక్కర్ మీద మూత అనేది తొందరగా అయితే తీయకూడదండి. ఆవిరంతా పోయే వరకు మూత అయితే తీయకూడదు. ఇలా ఆవిరంతా పోయింది కదా, ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాను. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా పప్పు ఉడికిన తర్వాత మీ దగ్గర పప్పు గుత్తుంటే ఒకసారి పప్పు గుత్తుతో పప్పు అంతా బాగా మెదిపేయాలండి. టమాటాలు అవి ఉన్నాయి కదా, బాగా మెదిపేసుకోవాలి. మీకు పప్పు అంటే ఇష్టమా లేదంటే సాంబార్ అంటే ఇష్టమా, ఏమంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా పప్పు అయితే బాగా మెదిపేసుకోవాలండి. ఇలా బాగా మెదిపేసుకున్న తర్వాత దీన్ని అయితే పోపు అయితే పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే సరిపడిన సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే వేసుకున్నాను. వీడియో ఎడిటింగ్లో కట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పోపు అయితే పెట్టుకోవాలండి. దాని గురించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందాక ఉడికించుకున్నాం కదా పప్పు, ఆ పప్పులో అయితే వేసుకోవాలండి. పప్పులో పోపు అయితే వేసుకుని వెంటనే మూత అయితే పెట్టేసుకోవాలండి. అంతేనండి, పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతో టేస్టీగా సింపుల్గా పప్పు టమాటా అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు మా లంచ్ అయితే పప్పు ఆవకాయతో కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే నైట్ డిన్నర్లోకి అయితే నేను ఆలు ఫ్రై అయితే చేశానండి. నేనైతే ఆలు ఫ్రై ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ అయితే మినపప్పు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. పోపులు అనేవి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసుకోవాలండి. బంగాళదుంపలు అయితే వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోనే బాగా వేయించుకోవాలండి. హైలో పెట్టుకొని వేయించుకుంటే బంగాళదుంపలన్నీ మాడిపోతాయండి, అందుకే సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఈరోజు మా డిన్నర్ అయితే ఇలా ఆలు ఫ్రైతో కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.